నమస్తే, నేను మీ రవికృష్ణ, అడ్వకేట్ అండ్ సామాజిక కార్యకర్త. అయితే నేను మీ అందరికీ తెలుసు లడ్డారంలో జరిగిన అక్రమ మైనింగ్ గురించి, దానివల్ల ఇప్పుడు అక్కడ ఉన్న విలేజర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చాలాసార్లు గత ప్రభుత్వం ఉండగా కూడా నేను చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే గత సంవత్సరం ఏప్రిల్లో దీనిపైన పూర్తిస్థాయి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ నుంచి అసిస్టెంట్ మైనింగ్ ఆఫీసర్ రామకృష్ణ గారు వచ్చి ఇక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, ఏడీ మైన్స్ వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్తో. కానీ ఆ రిపోర్ట్ సిఎస్కి సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి చర్యలు అప్పట్లో తీసుకోలేదు. అయితే ఈ తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పటాన్చెరు కాన్స్టిట్యున్సీ లోకల్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గారి దృష్టికి ఇవి తీసుకెళ్లడం జరిగింది. ఆయన నన్ను మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తే నేను ఆయనకి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆయన కన్సిడర్ చేస్తూ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక సిట్ ఫామ్ చేసి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఎస్ఐటిలో ఆర్డీఓ గారు, తర్వాత ఏసీపీ గారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్ ఏడీ మైన్స్ వీళ్ళందరూ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు లడ్డారంలో. దాని ప్రకారము కొన్ని కంపెనీస్ని సీజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు పేరు మీద ఉన్న సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ అనే కంపెనీకి 2023లోనే పీసీబీ క్లోజర్ ఆర్డర్స్ ఇచ్చింది ఆఫ్టర్ డ్యూ ఇన్వెస్టిగేషన్. ఆ క్లోజర్ ఆర్డర్స్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా అలా నొక్కి పెట్టేసి అతనికి పర్మిటెడ్ ఏరియా 4 hectares అంటే 9.8 acres బదులు 15 ఎకరాలకు పైగా దాంట్లో తవ్వకాలు జరపడం జరిగింది. దాంట్లో నుంచి రాక్ మైన్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్రషర్స్ వాడి పెబుల్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఎటువంటి రాయల్టీ కానీ ట్యాక్సెస్ కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఎమ్మెల్యే అండదండలు లేకుండా, తన సొంత అన్న అండదండలు లేకుండా ఇది చేయడం సాధ్యమా? ఎవరైనా ఒక సాధారణ వ్యక్తి మైనింగ్ లీజ్ తీసుకుంటే ఈ అధికారులు ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? నేను ఆర్డీఓ గారికి ఆ పీసీబీ రిపోర్ట్ వెతికి ఇలా రిపోర్ట్ ఉంది అని చెప్పేంత వరకు వాళ్ళెవ్వరికీ కూడా అసలు ఆ రిపోర్ట్ పీసీబీ పంపించింది అని తెలియనట్టే నటించారు. మళ్ళీ కొత్తగా ఇన్స్పెక్షన్ చేశారు, అప్పుడు వైలేషన్స్ అబ్జర్వ్ చేశారు. కానీ ఈ వెంటనే సీజ్ చేయడం అనేది నేను ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత జరిగింది. అయితే ఫైనల్గా మొత్తం ఈ సెకండ్ ఇన్స్పెక్షన్ ఇప్పుడు మంత్రి గారి ఆదేశాలతో, గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాలతో ఏదైతే సిటీ ఏర్పాటైందో వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారము వాళ్ళు అడిషనల్ ఎక్స్టెంట్ ఒక 7 to 8 acres తను అక్రమంగా మైనింగ్ చేశారు. అది కూడా ప్రభుత్వ అసైన్డ్ భూమిలో, అది అగ్రికల్చర్ ల్యాండ్లో తవ్వకాలు జరిపి అక్రమంగా దోచుకున్నారని చెప్పని స్పష్టమైంది. దాంతో ఒక 5 కంపెనీల పైన చర్యలు తీసుకోమని చెప్పని ఆదేశాలు రికమెండేషన్ చేస్తూ కలెక్టర్కి సబ్మిట్ చేయడం అయింది రిపోర్ట్. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది ఇంకా స్పష్టత లేదు. అయితే దీంట్లో ముఖ్యంగా నేను మొదటి నుంచి కంప్లైంట్ చేస్తున్నది ఏంటంటే కేఎస్ఆర్ మైనింగ్ అనే కంపెనీ, అది లడ్డారం పెద్ద చెరువు జస్ట్ ఒక 100 meters లోపున ఆ ఏరియా ఉంది, మైనింగ్ అలాటెడ్ ఏరియా. అది చెరువు కట్టను కూడా ఆక్రమించేసి వీళ్ళు మైనింగ్ కార్యకలాపాలు చేస్తున్నారు. ఒకప్పుడు లాస్ట్ ఇయరే ఎప్పుడైతే కంప్లైంట్ చేశానో, లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో ఆ టైంలోనే చిన్నపాటి బ్లాస్టింగ్ చేస్తేనే నీటి ఊట బయటికి రావడం జరిగింది. వీళ్ళు అక్కడ మితిమీరిన తవ్వకాలు చేయడానికి ఇప్పుడు సిద్ధపడ్డారు. వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత శ్రీ సాయి సూపర్ శాండ్ అని చెప్పని ఉంది, అది గీతారెడ్డి గారికి సంబంధించింది అని అక్కడ స్థానికులు, అక్కడ ఆ కంపెనీ వాళ్ళే చెప్పడం జరిగింది. నేను మొదట వెళ్ళినప్పుడు అక్కడ నన్ను అలో కూడా చేయలేదు. సో ఆ కంపెనీ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత ఇంకోటి పిఎంఆర్, ఈ ఇన్వెస్టిగేషన్ ఎస్ఐటి ఫామ్ కాక ముందు ఒక వారం రోజుల లోపే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. హెవీ జెలిటిన్ స్టిక్స్తోని బ్లాస్టింగ్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఆ టైంలో రైడింగ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అక్కడ బ్లాస్టింగ్ కూడా జరిగింది. సో దానిపైన కేసులు నమోదు చేశారు, కానీ ఆ వివరాలు బయటికి రాలేదు. ఆ కంపెనీ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంకొక తీవ్రమైన విషయం ఏంటంటే పిఎంఆర్ మైనింగ్కి సంబంధించి దాంట్లో రిలయన్స్ గ్యాస్ పైప్ లైన్ ఉంది. అది బ్లాస్ట్ అయిందంటే లడ్డారంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా తగలబడతాయి. వీళ్ళు చేసే మైనింగ్, వీళ్ళు యూజ్ చేసే హెవీ ఎక్స్ప్లోజివ్స్, ఎవరు కూడా ఎక్స్ప్లోజివ్స్ లైసెన్స్ తీసుకోలేదు అని చెప్పని స్పష్టంగా ఆర్డీఓ గారు ఇచ్చిన ప్రెస్ మీట్లోనే స్పష్టమవుతుంది. 90% అక్కడ ఆపరేట్ అవుతున్న లడ్డారం, తర్వాత పటాన్చెరు మండల్లో జిన్నారం కానీ, పెద్ద కంజర్ల కానీ, వీటన్నిటిలో కూడా
ఎక్కడ వీళ్ళు ప్రాపర్గా నామ్స్ ఏవి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ కానీ ఎన్విరాన్మెంటల్ నామ్స్ కానీ లేక ఎన్విరాన్మెంటల్ లైసెన్సెస్ కానీ ఏవి లేవు వీళ్ళకి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కూడా మొక్కుబొడిగా ముఖం చూసి బొట్టు పెట్టినట్టు కొన్ని కంపెనీల మీద మాత్రమే 5 కంపెనీల మాత్రమే చర్యలు తీసుకోవడము, తర్వాత సెక్షన్స్ ఏవైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో దాంట్లో పెట్టినవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్, 41A CRPC ఇచ్చి పంపించే సెక్షన్స్. దాంట్లో వీళ్ళు ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించినందుకు ఎటువంటి కేసు లేదు, అసైన్డ్ ల్యాండ్ను దోచుకున్నందుకు ఆక్రమించినందుకు ఎటువంటి కేసు లేదు, 100 కోట్ల విలువైన సహజ వనరులను దోచుకొని అమ్ముకున్నందుకు ఎటువంటి కేసు లేదు. ఒక చిన్న చితగా కేసులు పెట్టి నామమాత్రంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగిందనేది నా అభిప్రాయం. దీనిపైన గౌరవ మంత్రి గారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దీనిపైన రివ్యూ చేసి వాళ్ళని సరైన రిపోర్ట్ సబ్మిట్ చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలని, తర్వాత ఈ 2023లో ఇచ్చిన PCB ఆదేశాలను ఇంప్లిమెంట్ చెయ్యని అప్పటి జిల్లా కలెక్టర్ని కానీ అప్పటి అధికారులను కానీ కఠినంగా శిక్షించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే లడ్డారం పెద్ద చెరువును కాపాడాలి, ఎందుకంటే అది 500 ఎకరాల్లో ఉన్న చెరువు, 2000 ఎకరాలకు పైగా పంటకు నీరిచ్చే చెరువు. అటువంటి చెరువుని సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఈ KSR మైనింగ్ అనేది దాంట్లో క్రషర్ ఒకటి ఆ పంట పొలాల్లోనే పెట్టడం జరిగింది, అది కూడా ప్రభుత్వ అసైన్ ల్యాండ్. ప్లస్ ఆ కంపెనీకి అసలు రోడ్డే లేదు, అది సబ్ లీజ్కు తీసుకున్నారు అసైనీ దగ్గర నుంచి. ల్యాండ్లెస్ 4 కేటగిరీలో అసైన్ చేసిన భూమిని సబ్ లీజ్కి ఇచ్చే అధికారం అసైనీకి ఎక్కడుంది, తీసుకునే అధికారం వీళ్ళకి ఎక్కడుంది? ల్యాండ్ అక్వైర్ చేయాలి అంటే ప్రభుత్వం ప్రాపర్ R&R యాక్ట్ అప్లై చేస్తూ అక్వైర్ చేయాల్సి వస్తుంది, డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో కావాల్సి వస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎఫెక్ట్ కాలేదు అని చెప్పని అప్పుడు అప్పటి MRO పై ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన MRO పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ నుంచి లాస్ట్ టైం రామకృష్ణ గారు వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, మేము లైసెన్సింగ్ అథారిటీ అయినా కూడా మేము వివిధ డిపార్ట్మెంట్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా మేము లైసెన్సెస్ ఇస్తాము అని. అంటే ఈ డిపార్ట్మెంట్స్ అందరినీ మేనేజ్ చేసి రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ, లేక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, లేక మిగతా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరూ ఎట్లా సైలెంట్గా ఉన్నారు? ఇన్ని యాక్టివిటీస్ జరుగుతుంటే ఇంతకాలం ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరించారు? ఎవరి ప్రెషర్ వల్ల ఇది జరిగింది? దీనిపైన నిజాలు తెలియాల్సింది ఉంది. కాబట్టి సమగ్ర విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.